వాళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి. వాళ్ళ పిల్లలు బాగా ప్రేమ కదా నీకు, నా పిల్లలు అంటే అంతకంతే నీకు. కావాలని బదనం చేసేదానికి నన్నేది నాకు అట్లా కన్నోళ్ళు చూసుకుంటారు, నాకేం బాధ. అత్తమ్మ కుళ్ళు కాదు మరి, వీళ్ళు పోకుండా కావాలని కుళ్ళు పెట్టుకొని అంటున్నావు అమ్మా. హాయ్ ఫ్రెండ్స్, మా అత్తమ్మ మీద ఫ్రాంక్ ఇద్దాం అనుకుంటున్నాం. నేను మా యారాలు చెప్పు నేను మా యారాలు పెళ్ళికి పోతున్నాం. అత్తమ్మ పిల్లల్ని అందరినీ పట్టుకో, 2 రోజులు ఉండి అత్తమ్మ మేమని చెప్తామని అనుకుంటున్నాం. ఇప్పుడు ఫోన్ చేస్తాం, ఏమంటుందో ఇందాం. సౌండ్ పెద్ద పెట్టి కదా. హలో అత్తమ్మ, ఇంటికి రా ఒకసారి. పండుంది ఇట్రా, పండుంది, నీకు ఒక జాబ్ ఇస్తాను రా. తొందరగా రా అత్తమ్మ, లేట్ అవుతుంది. అందరికి దాన్ని ఆడ ఉసులు పెట్టిరా, పండుంది. ఏడితే ఎత్తుకోని రా, పండుంది. వీడికి వచ్చినాక చెప్తాం దాత్తమ్మా. తొందర టైం అవుతుంది, పెళ్ళికోవాలని తొందర టైం అవుతుంది దా. ఏమే సరే సరే తొందర రా, మరిగా లేట్ అవుతుంది. ఉంటున్నా. సరే షూటింగ్ కేర్ అని చెప్పి A few moments later. ఫోన్ చేయండి. ఏమైంది అంత అర్జెంట్ పని? పెళ్ళికి పోతాం. మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అత్తమ్మ. ఫ్రెండ్ ఫోన్ చేసి పెళ్ళికి రారి 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 అంటే, ఎట్లా పోదాం వద్దు అక్క, పోడెందుకు పిల్లలు ఉన్నారు అది ఇది అని అన్నది. అంటే ఏం కాదు తీయ పోదాం పా, గిన్నెసార్లు ఫోన్ చేయంగా ఎట్లా పోకుంటుంటాం, పోయి ఇవాళ పోయి రేపు అత్త అయిపోయాక అని తయారైంది. తయారైందిరా పెళ్ళిపోతానని? తయారైనాం. మీ మొగల్ని అడిగిర్రా? అడగలే. మరి అట్లా అడగలే, ఇక వాళ్ళు చెప్పారు కదా, పోయినా కానీ వాళ్ళు చెప్పారు కదా, నువ్వైతే చెప్పవు. తప్పు కదా అది. మీరు నిర్ణయం మీరే తీసుకొని ఇట్లా పోతే అలా చెవులో పడుతుంది. అలా వచ్చినాక మేము మా అనుమతి లేని మీరు ఎట్లా వేయరా అని లొల్లి పెట్టరు వాళ్ళు. నువ్వుగా నేనుంటే ఏం చేస్తా? నీ మాట మా ఇంటి మీ దగ్గర తప్పు నేను వెనకేసుకొస్తే ఊకుంటారు వాళ్ళు. ఊకుంటారు. అది తప్పు మాట్లాడుతుర్రు కానీ సపడగా ఊరి వాళ్ళు ఏంది పోకుండ్రి, వచ్చినాక తిడతారు వాళ్ళు. అట్లా అనకత్తమ్మ, బాగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బ్రతిమలాడుతుంది అది ఒక దిక్కే. రారి 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 అని అంటుంది. ఫోన్ చేసి మాట్లాడు. నిన్నటి నుంచి ఫోన్ చేస్తే ఇప్పుడు అద్దంటారు అత్తమ్మ. అద్ద అంటే సపడగా ఊకుండ్రే. వాళ్ళద్దనంగా మీరు ఎందుకు పోతారు? వాళ్ళకి తెలియకుండా పోతే నువ్వు వాళ్ళకి తెలియక దొంగతనం పోతారా? వాళ్ళన్నా గట్ల మొగలను మోసం చేస్తారా? ఆడోళ్ళు మోసం చెయ్యి, మోసం ఏముంది అత్తమ్మ. ఇలా పోయి అత్తం ఇప్పుడు పోతున్నావా? పొద్దున వెళ్తాం ఇక మళ్ళీ ఆంచెల్లి. రేపొద్దున వస్తారా? అటు పోయి ఇటు వచ్చుడు కాదు, మళ్ళీ రేపొద్దున వస్తారు. మళ్ళీ నైట్ అంట పెళ్ళి, పొద్దున కూడా కాదంట. పొద్దున అయితే పొద్దున్నే పోదంట, కానీ నైట్ పెళ్ళి అంట. మస్తు నిర్ణయం చేస్తున్నారు కానీ ఆ ఫోన్ చేసి మరి ఫోన్ అద్దా అని అడుగురి. ఒకవేళ అద్దా అంటే ఉండురి, పొమ్మంటే పోండి. నాకైతే అద్దా అంటాడు. అద్దంటే చక్కగా ఉండురి. నువ్వు మెప్పిస్తావు అసలు వాళ్ళకి చెప్తే ఫోన్ ఇయ్యరు. అద్దు నీకు చెప్పిన వాళ్ళకి చెప్పలేరు, నాకు చెప్పలేరు. నీకు చెప్పినాం కదా, ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు చెప్పారా? ఎట్లయినా అత్తమ్మ ఒప్పుకుంటే పొమ్మంటది కానీ ధైర్యం కొద్ది చెప్పలేము. భలే ఉన్నారేమో ఇద్దరు ఒకటే. మీకు మీరే తయారై మీకు మీరే సోకులు పడి మీరే పోతాం డిసైడ్ చేసుకొని ఇక్కడ అత్తమ్మ అనుమతి లేదు, భర్తల అనుమతి లేదు. ఏంది మీరు ఎట్లా? ఏంది ఇది? ఏమర్థమైతే లేదు. చిన్నప్పుడు దోస్తు కదా. ఇప్పుడు పోతాం డిసైడ్ అయ్యరా? పోర్రి మరిగా. ఇప్పుడు నువ్వైతే వాళ్ళకి చెప్పకు మరిగా. నాకైతే తెలియదు, చెప్పాలి. నేను ఎందుకు చెప్తా కానీ వాళ్ళ చెవులో పడితే నాకైతే. ఒకవేళ పడితే నువ్వు మెప్పి. ఎట్లా మెప్పిస్తా? నువ్వు అంటావు కదా, ఇక ఎట్లా నీ మాట వింటారు వాళ్ళు. ఫోన్ తీరా ఫ్రెండ్ అంటగా, చిన్నప్పుడు ఫ్రెండ్ అటు పోయి వచ్చిర్రు, ఎప్పుడు అటు ఇటు వెళ్ళటోళ్ళు కాదు అని చెప్పు అంతే.
ఏమో ఇక చెప్ప తిరిగి చెప్తా వినకపోతే నాకు అది తెలియదు. అత్తమ్మ బొమ్మటే పోయినా నన్ను బాధ చేయద్దు. అత్తమ్మ ఇప్పుడు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాం అత్తమ్మ లేకపోతున్నాం ఇది కూడా పోరు మరి పోరు. అంటావా? పోదాం కానీ పిల్లలు బడిపోయి వస్తారు, వాళ్ళని చూసుకో. పిల్లలు నిన్నే ఉంచిపోతావా? ఇన్నే ఉంటారు ఇక వాళ్ళు. నేను గాలం తోలుకపోతాడు, నాకు ఆటం అవుతుందా? అద్దద్దు తొలకపోరు. అద్దమ్మ ఉంచుకోవాడు. చిన్న పిల్లలు కూడా మీ పిల్లలు కూడా ఉంచిపోతావా? మీ పిల్లల నుంచి పోతావు, మీ పిల్లల నుంచి పోతావు. మీ పిల్లలు ఉంచిపోతే నాకు రేపు షూటింగ్ ఉన్నది. నేను మీ పిల్లల్ని ఎట్లా పట్టుకోవాలి? నీ షూటింగ్కి ఎట్లా పోవాలి? ఇగో ఆడికి తిన్న తిండి పైన పట్టనియరు, ఎంజాయ్ చేయనియరు. ఇక వీళ్ళంటేనే తిరగాలి, ఇటు పోతుంటే తీసుకొచ్చుకోవాలి, ఇటు పోతుంటే తీసుకొచ్చుకోవాలి. చిన్న పిల్లలు అత్తమ్మ మళ్ళీ ఆగరు. నువ్వు చూస్తావు అప్పుడు నీ ఎమ్మట పెళ్ళిళ్ళకి అత్తే కూడా తిన్నిస్తారా? ఇప్పుడు మీరు ఎంజాయ్ గురించి పోతుండ్రా? మీరు పిల్లల్ని తోలుకోపోయి పిల్లల్ని ఎంజాయ్ చేపిద్దాం, మీరు ఎంజాయ్ చేద్దామని పోతలేరు. పిల్లలు నాకు అప్ప చెప్పి మీరు ఎంజాయ్ చేయడానికి పోతుర్రా? అబ్బా మిమ్మల్ని మెచ్చుకోవాలి. అబ్బా మిమ్మల్ని మెచ్చుకోవాలి. మరి ఎట్లా అత్తమ్మ చిన్న పిల్లల్ని ఎట్లా పట్టుకొని పోమంటావు? అక్కడ మనసులో పట్టదు మాకు. కాదు దీని పిల్లలు అంటే పిల్లలు అవుతారు పెద్ద పిల్లలు. నీ పిల్లలు అంటే పిల్లలు గల అవుతారా? ఆగుతారు అత్తమ్మ. ఉగ్గు అండి పెట్టిన ఉగ్గు తిని సేపు ఆగుతారు. నానమ్మ ఉంటే ఏం కాదు. ఇక నానమ్మ దగ్గర తెల్లందా కాపరాదు. తెల్లందాక పిల్లడు పాలు అని ఎడితే నేను ఎక్కడ పోతా? ఉగ్గు ఉంది కదా, ఉగ్గు తినాడు. తెల్లందాక మొన్న ఒక్క రోజు గట్లనే మీరు అటు పోయి వస్తాను. ఒక రోజు ఆగితే తెల్లని దాకా నన్ను నిద్ర కొని అడిపిలాడు. నీళ్ళు ఆగితే కడుపుంటుంది అలాగే నాకు ఆయనతో మేము మైండ్ లేదు మీకున్నట్టు ఉన్నదా? నాకు నీళ్ళు ఆగితే కడుపుంటుంది అలాగే నాకు ఆయనతో మేము మైండ్ లేదు మీకున్నట్టు ఉన్నదా? నాకు ఆగుతాడు. నువ్వు ఉన్నావంటే మంచి ఖచ్చితంగా నాకు తెలియదు. నానమ్మ దగ్గర ఆగుతారు వాళ్ళు పిల్లలు. అవసరం అయితే ఆ పెద్ద పిల్లలు ఉండని, వాళ్ళు పెద్ద పిల్లలు కానీ నీ పిల్లల్ని పట్టుకొని పో. నేను నీ పిల్లల్ని ఆపని. ఎందుకంటే ఆపుతా. పెద్ద పిల్లలు గారు చిన్న పిల్లలు ఎందుకంటే వద్దమ్మ అట్లా అంటే వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటావా, నా పిల్లల్ని పట్టుకోవా? వాళ్ళ పిల్లల్ని పట్టుకుంటానా? పట్టుకోను. వాళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నిలబడతారు. అటు ఇటు తిరగక ఇలా కొంచెం ఉగ్గు తినబెట్టాడు కూర్చుని పెడితే వాళ్ళు ఆడుకుంటారు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఉగ్గు తినబెట్టి కూర్చుంటే కూర్చున్నట్టు కాదు వాళ్ళు. మొత్తం రాజ్యం అంతా తిరిగి నీ బిడ్డ గురించి నీకు తెలుసు కదా. ఎందుకంటే ఈ పట్టెకోయి అంత తిరిగి వస్తుంది, ఇక్కడ ఈ పట్టెకోయి అంత తిరిగి వస్తుంది. నీ పిల్లాన్ని చూసుకోవన్నా, ఆ పిల్లని చూసుకోవన్నా, ఈ పిల్లని చూసుకున్నా. ఈ పిల్లలు తిరుగుతా పట్టించుకుంటావా? ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళ పిల్లలు మీరు తిరుగుతా పట్టించుకుంటారు? పెద్ద పిల్లలు తిరగరంటే తిరగకు అంటే కూర్చుంటారు. నీ పిల్లలు కూర్చుంటారా? ఎందుకు కూర్చుంటారు? ఇంకా చిన్న పిల్లలే కూర్చుంటారు, పెద్దలే కూర్చుంటారు. చెప్తే నా తలకాయ తింటారు. ఎందుకే మీరు ఎత్తుకొని పోరు పిల్లల్ని? ఏంది అలా మరి పట్టుకుంటే వాళ్ళ పిల్లల్ని పట్టుకోవద్దు, మా పిల్లల్ని పట్టుకోవద్దు. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. వాళ్ళ పిల్లల్ని నేను పట్టుకుంటున్నా, వాళ్ళే కూర్చుంటారు. ఆడ వాళ్ళు కూర్చుంటారు, వీళ్ళు కూర్చుంటారు, కూర్చుంటారా? వీళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి అన్నట్టు. అబ్బాయి కాలు పెద్ద మెడ కాలుకు. నీ పెద్ద పిల్లలు అంత ఎత్తైనాక నాకు అప్ప ఇప్పు. ఎంత ఎత్తైనాక ఈ లగ్గం పోతా అప్పుడు నేను. వీళ్ళు వెళ్తారు అప్పటికి పోతా నేను లగ్గం. అంత ఎత్తైనాక ఈ లగ్గం పోతా అప్పుడు నేను. వీళ్ళు వెళ్తారు అప్పటికి పోతా నేను లగ్గం. వీళ్ళే వెళ్తారా? ఇంకా వీళ్ళరా? వీళ్ళే వెళ్తారా? ఇంకా వీళ్ళరా? ఎందుకు మాట్లాడతావు అత్తమ్మ మాటలు? లగ్గాలు ఇది ఒక్కతే ఉన్నది. ఇది ఒక్కటి వెళ్తే పోకుంటే ఓల లగ్గం కోరిక ఇది ఒకటే లగ్గం ఉంది. అంటే మా ఫ్రెండ్ కదా, ఫ్రెండ్ ఇది ఒక్కతే ఉన్నది. ఏదేమైనా ఆగరే నీ పిల్లలు ఆగరమ్మా. ఎంతైనా నా పిల్లల మీద అంతకంతే గానీ పట్టుకో. వాళ్ళ పిల్లల్ని పట్టుకో, వాళ్ళ పిల్లల్ని పట్టుకోవాలి. వాళ్ళ పిల్లలు బాగా ప్రేమ కదా నీకు. నా పిల్లలు అంటే అంతకంతే నీకు. ఎండడుకుంటే గాల్లే నీకు ఎప్పుడు ఉండగారు. వీళ్ళు అవుతారా? ఇంకా పెద్ద కొడుకు పిల్లలు అవుతారు, పెద్ద కొడుకు పిల్లలు అవుతారు. ఈ నడుపుకొడు పిల్లలు గారు నీకు. అట్లా మాట్లాడితే నేనేం చెప్పాలి? మరి అట్లా మాట్లాడదు అంటే ఒకసారి వాళ్ళను పట్టుకుంటాను పడుతుంది, వీళ్ళని పట్టుకోనని పడుతుంది. అత్తమ్మ ఎంత బాధ అనిపిస్తుంది నాకు. అర్థమైతుంది నాకు. అర్థమయ్యి అంటున్నా నేను. ఉండమంటూ ఉంటారు, తినమంటే తింటారు. నీ పిల్లలు పిల్లాడా మళ్ళా ఇప్పుడు పోయి పొద్దుకొచ్చే మనుషులు కాకపోతే రేపత్తాన బట్టి ఇక పాలు పిల్లాడు అవుతాడు అనే వాళ్ళని చెప్తే మానం పోతుంది. ఎందుకు మాట్లాడతావు? వీళ్ళ పిల్లలు పానం అంటే ఏమన్నట్టు? నువ్వు పొద్దున తోలకపోతే పొద్దుకు తోలుకొచ్చుకుంటా నేను. అట్లాంటిది పిల్లలు ఆగరాన పడుతుంది. నువ్వు ఆగుతారా? పొద్దున ఆగుతారు అనుకో. అట్లా ఆగుతారు. తెల్లందాకా ఆగుతారా? ఎందుకు ఆగరు? ఆగుతారు. ఆగుతారు. నీ కొడుకు గురించి నాకు తెలుసు. నీ బిడ్డ అంటే అంట్లో మాట్లాడుతున్నావు. మరి పెద్ద పిల్లలు కానీ పిల్లాన్ని ఎత్తుకొని పో. ఇక పిల్లాన్ని ఎత్తుకొని పెద్ద పిల్లలు ఇటు ఉంచితే ఏమనిపిస్తుంది నాకు? మరి వాళ్ళిద్దరు పెద్ద పిల్లని తీసుకుపోమని చిన్న పిల్లని ఉంచువని. నువ్వు గాలి ఎందుకు పోటీ కడుతున్నావు? మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటా అంటున్నావు?
వాళ్ళు పట్టుకుంటా అంటలేను, వాళ్ళు బడికి పోతారు, వాళ్ళు పొద్దులు తయారు చేస్తే బడికి పోతారు, మళ్ళీ పొద్దుకంగా వాళ్ళు బడిక ఇలా బరువు అవుతుర్రా నీకేమన్నా? బరువు కాదా చిన్న పిల్లలు బరువు కాదా? ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకి అండి పెట్టుడు తినబెట్టుడు వాళ్ళకి బరువు కదా? ఒకటి అంటే ఏంద్రా నాయన? నేను ఒకటంటే ఒకటి అంటలేను అత్తమ్మ, బరాబర్ మాట్లాడుతున్నా నేను. అయితే కానీ పెద్ద పిల్ల నుంచి అది కూడా ఆగది కానీ కష్టంగా ఆపుతా. ఈ పిల్లాన్ని పట్టుకొని పో. ఏ పిల్లని పట్టుకొని పోవాలి? నీ కొడుకుని ఎత్తుకొని పో. నీ కొడుకు నీకు బరువా? నాకేం బరువు కాదు, నీవి తీసిపెట్టి పోయిందా నేను? అదే ఇడిచిపెట్టి పోలే కానీ ఇప్పుడు ఎందుకు ఇడిచిపెట్టి పోతున్నట్టు మరి? ఇక రాత్రి కదా పెళ్లి కానీ పోతాను, పోయి ఎంజాయ్ చేద్దామని అనుకున్నా నేను. ఆ పిల్లాడు తినిస్తాడా? తిననియ్యాడు, కూర్చొనియ్యాడు, ఎప్పుడు అట్లనే అవుతాడు. కానీ అత్తమ్మ ఏం కాదు, నీతో అవుతుంది. మేమంటే తట్టుకోవాలతో టెన్షన్ కానీ నువ్వు మా తినబెడతావు, నీతో అవుతుంది. కానీ అవుతుంది కానీ కావాలని అంటున్నావు ఈ మాటలు. మీరు ఇద్దరు మీరు పదురుకున్నారా ఏంది? కావాలని బదనం చేసేదానికి నన్ను ఏంది? నాకు అట్లా అనిపిస్తుంది. నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అత్తమ్మ? ఏం మాట్లాడుతున్నావు నాకు ఏం అర్థం అయితే. వీళ్ళని పట్టుకో, వాళ్ళని పట్టుకో, వీలైతే జాన్ పాపను కూడా చూసుకో. జాన్ బాబా ఇప్పుడు నేను బట్టలు పెడుతున్నా అత్తమ్మ, పిల్లని పట్టుకో అంటే మరి అక్కలు ఎందుకో ఫోన్ చేస్తున్నారు, పోయేస్తాను వచ్చిన నేను ఇక్కడ నిరుకులు పడ్డా. మళ్ళీ అదేమన్నా పోతే ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు? అందరిని చూసుకో, ఇక ముగ్గురు అందరు కన్నోళ్ళు చూసుకుంటారు, నాకేం బాధ? అత్తమ్మ 24 గంటలు నీకు అప్పు చెప్తలేం కదా కన్నోళ్ళు చూసుకోవాలంటే. మేమే చూసుకుంటాం. గంతే పోయి వచ్చినాక మళ్ళీ నేను చూసుకుంటా, వాళ్ళ పిల్లల్ని అయితే కానీ ఆ పిల్లని ఎత్తుకొని పోరి. ఇద్దరు ఉన్నారు కదా, ఒక్కరు కాదు ఇద్దరు ఉన్నారు కదా. పట్టనియాడు వాడు, మాకు తిండి పేరు పట్టనియాడు, ఎంజాయ్ చేయనియాడు. నువ్వు తినదాకా నువ్వు తినకు, అది తిన్నాక మళ్ళీ పిల్లాన్ని అట్టించినాక మళ్ళీ నువ్వు తినవు. కడుపుండా తినరు బజ్జీలు బిజ్జులు మిర్చులు. అందరు తినిపోయాక మిగిలిందుంటే మనం తిందాం. అందరు తినిపోయాక మిగిలిందుంటే మనం తిందాం. అత్తమ్మ అన్నది గట్టిలా అంటుంది కదా. ఒక్క పని చేయరు, పోగురి పోగురి. మీరు ఇట్లా అన్నాక నేను ఎట్లా మాట్లాడుతానే మరి? చీర కట్టుకున్నా, జుట్టు కూడా వేసుకున్నా. ఇప్పుడు ఎంత కలగలత్తమ్మ? రేపు మళ్ళీ వీడియో నేను మళ్ళీ క్యాన్సిల్ కదా. క్యాన్సిల్ చేసుకో, ఒక రోజు ఏమైతుంది? మీ లగ్గం చేసుకోరు కానీ నేను వీడియో చేసుకోవాలి. ఒక రోజుకి ఏమైతుంది? వీడియో ఆగమంటే ఆగుతుంది లగ్గం, వీడియో ఆగమంటే ఆగుతుంది లగ్గం. లగ్గం ఆగనాగపోతే ఉండూరు లేకపోతే ఆ పిల్లని పట్టుకుని నా వల్ల అయితే కాదు. అత్తమ్మ అత్తమ్మ పిల్లలు చూసుకో, పట్టుకో. అక్కడ లేట్ అయితే అత్తమ్మ బస్సు పోతుంది. ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటే కథ ఇక బస్సు పోతే మళ్ళీ బస్సు పోతుంది. ఇక నువ్వు అన్నట్టు ఇంటికనే ఉంటాయి, నీ కోరిక నెరవేరుతుంది. అట్లా కాదు కానీ నా చెల్లి ఇంటికి పెట్టిన ఫోన్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా. వాళ్ళకి ఫోన్ చేసి చెప్తావు? వాళ్ళకి వినయ్కి సుమన్కి ఫోన్ చేస్తా. అబ్బా ఇంత కుళ్ళు ఉండద్దు అత్తమ్మ నీకు. కుళ్ళు బాగుంది నీకు. ఇంత కుళ్ళు ఉంటుందా చెప్పు ఒకసారి. ఇది కుళ్ళ కుళ్ళు కాదు మరి, వీళ్ళు పోకుండా కావాలని కుళ్ళు పెట్టుకొని అంటున్నావు అన్నమాట. చెప్పేది మేము చెప్పకపోదుమా? కుళ్ళు ఉన్నదన్న అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒమ్మంది ఉంటున్నా నేను. పోయి ఎంజాయ్ చేసి రారి అని అంటే పిల్లలు నాకు అంట కట్టిపోతాను. మరి పిల్లలు ఉంటుంది ఆ పాలకు బెంగటీలు తెల్లందాక ఎడితే పొమ్మన్నట్టే పొమ్మని ఇరుకుట్లో పెట్టి ఆపుతున్నావు. పొమ్మన్నట్టే పొమ్మని ఇరుకుట్లో పెట్టి ఆపుతున్నావు. మీరు పోయిరారి కోడలా, నేను కొడుకులకు చెప్పా, నీ పిల్లల్ని చూసుకుంటా మంచిగా వచ్చేదాకా అన్ని నేనే పెట్టుకుంటా. వాళ్ళకి 5 అడిగిన 5 ఇస్తా, 10 అడిగిన 10 ఇస్తా. మీరు ఎంజాయ్ చేసుకుని రాపోరు కూడలా అనాలి. అద్దు అనబడుతుంది, నీ పట్టుకొని అనబడుతుంది, చెయ్యి అనబడుతుంది, నాకు ఆగుతారు అనబడుతుంది, 100 మాటలు మాట్లాడబడుతుంది. చూడు అత్తని భరోసా కొద్ది అడుగుతుంటే బాగా ఆలోచించారు. ఏమంటున్నావు? పట్టుకో మరి పిల్లలని. సరేనా? వీళ్ళని గిద్దెడవనియో కాళ్ళని ఎడవనియో, వాళ్ళు ఎటు పోనీయో. వాళ్ళు ఎడితే ఈ సంకలు ఎత్తుకుంటా, వీళ్ళు ఎడితే ఈ సంకలు పెద్దోళ్ళు ఎత్తుకుంటే అవసరం లేదు. నా పిల్లల్ని అయితే ఎత్తుకుంటా, ఇక కూర్చుంటా తెల్లందా. ఎందుకంటే మీరు కట్టెని కూతురు కాబట్టి, మీరు పెద్ద ఇబ్బందిలో పడుతున్నారు కాబట్టి, ఇప్పుడు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ గురించి అయినా నేను ఇంటికాడ కూర్చొని మీ పిల్లల్ని పట్టుకునే బాధ్యత నాది. రేపు ఒక రోజు అయితే ఆ షూటింగ్ క్యాన్సిల్ చేసుకొస్తాం. సరే మీ గురించి నేను షూటింగ్ క్యాన్సిల్ చేసుకుంటా. మీ గురించి నేను ఎంత పెద్దదాన్ని వదిలిపెట్టుకుంటా. ఎందుకంటే మీ ఆరోగ్యం నాకు ముఖ్యం, మీ పెళ్ళి నాకు ముఖ్యం. మరి మీకు సంబరం ఉండాలంటే నేను ఇట్లా ఉండాలి. కోరి మరిగే చూడు, ఏ అత్త అయినా కన్న తల్లికి వాళ్ళని మాట్లాడతారా? చూడు అత్తమ్మ మాట్లాడింది, మాకు జాలత్తమ్మ. ఇలా మేము అన్నం తినగానే ఎంజాయ్ అయితే చేస్తాం. సరేనా? ఈ మాట మాకు కడుపు నిండింది, ఇక్కడ అక్కడ అన్నం అయితే తిన ఎంజాయ్ అయితే చేస్తాం. సరేనా? పోతున్నా మరి. కొడుకులకి ఇట్లా ఫోన్ చేస్తే
గీడికే వేయరు దుకాణాలకి వేయరు అటు వేరు ఇటు వేరు అని చెప్పు. ఏ తెలుసు అత్తమ్మకి తెలుసు ఎన్ని చెప్పాలో తెలుసా మనం చెప్పకుండా కొడుకులు ఎటు వేరు రమ్మనంటే బాత్రూమ్ వేయరు అని చెప్తా. ఇంతసేపు పోతారని అంటారు. మళ్ళీ టాయిలెట్ వేయరు అంట. ఇక చెప్తే పోరు ఏదన్నా ఒకటి చెప్తే అత్తమ్మ అది తెల్లని దగ్గర నన్ను ఎంత ఏడిపిస్తాడో నాకు తెలియదు. ఏడిపియాడు అత్తమ్మ మీరు కావాలని నాకు అప్ప ఎప్పిపోతుర్రు. అట్లనే అత్తమ్మ మాటలలో బగ్గ తేడా కనబడుతుంది. ఎక్కువ మాట్లాడుతుర్రు. మాట్లాడినావా? మీరు ఏం డిసైడ్ చేసుకున్నారో నాకు అర్థం అయితే లేదు. మేమైతే ఏం డిసైడ్ చేసుకోవాలి అత్తమ్మ. నన్ను అడగ ముందుకు తయారయ్యారు, మీ మొగలను అడగ ముందుకు తయారయ్యారు. అంత ఏదో ఉచ్చుకుచ్చుని మాట్లాడుతుర్రు. ఏమన్నా అంటేనేమో నాదే తప్పు అంటుర్రు. ఏందో నాకు ఏం అర్థం అయితే లేదు. ఇక మీ మాట నేను కనాలే ఇక పట్టుకుంటా పోర్రి. ఇక వాళ్ళు తిరగదే చూసుకుంటా. తర్వాత నాకు వాళ్ళు అయితే అన్నం వేసినాక తిన్నామన్నట్టు చేస్తారు, తీసి గొడవతలు విసిరి కొడతారు. అలా తినంగా అయిపోయేదాకా ఆండ కూర్చొని కావాలి. ఎంతకి తెగించారా? పోయేస్తాం అత్తమ్మ. లేట్ అవుతుంది, చీకటి అవుతుంది. మేము బస్సు దొరకో టైం అవుతుంది. పోయేస్తాం అత్తమ్మ. పెళ్ళికొస్తున్నాం. పోర్రిగా ఎందుకు నవ్వుతున్నారు మళ్ళీ? పిల్లలు మరి గడ్డెట్టి పోతున్నా పిల్లలు. మమ్మల్ని విడిచిపెట్టి మేము పోతుంటే నువ్వు గడిపోతే ఎట్లా పిల్లల దగ్గర ఉండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా పిల్లలు మంచి చూసుకో అత్తమ్మ. ఇంత కూడా బక్క కావద్దు ఒక రోజుకైనా అని. వచ్చేదాకా అడిగిన పడ్డట్టు నన్ను ఏం లేదు, అది అడవిలో పడ్డట్టు ఏముండదు. ఇల్లు అత్తమ్మ, ఇది ఇల్లు కాదు అది. మరి అడవని పడుతుంది అత్తమ్మ అడవిలో పడ్డట్టు ఏం లేదు, ఫ్రాంక్ చేసినాం అంతే. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. పెళ్లి కోత అంటే మళ్ళీ మా అత్తమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఏమంటుంది, మరి పట్టుకుంటుందా పట్టుకోదా, మరి ఎంత సీరియస్ అవుతుంది అని చూసినాం. కానీ పట్టుకుంటా అన్నావు అత్తమ్మ. మేము గట్ల మీ కొడుకులకు చెప్పకుండా నీకు చెప్పకుండా పోతావా? మేము ఎన్నడన్నా మోగా చూసినావు అత్తమ్మ? పోతామని ఎట్లా అనుకున్నావు అత్తమ్మ? పట్టుకుంటాను నువ్వు ఎట్లా అనుకున్నావు అత్తమ్మ? అడిగానే మీ మాటలో తేడా అనిపిస్తుంది అని అంటున్నాను. అంటున్నావా? మరి ఆడికైనా మేము అనుమానం వస్తుంది కావచ్చు అత్తమ్మకి అనుకున్నాం. మాట్లాడలే ఎందుకు ఎన్నడూ ఎట్లా మాట్లాడలేరు ఎట్లా మాట్లాడుతుర్రు అని అనుకున్నాను. వీళ్ళు నన్ను చిన్న పిల్లతో ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు. మెయిన్ కారణం నేనే. మా వీడియో అయితే చూసిరు కదా. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే మరి బాయ్.